హాయ్, నేను మీ శివశంకర్. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి కేటీఎం అడ్వెంచర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇన్స్టలేషన్. మనం చూస్తుంటాం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు కనుక మనం ఎప్పుడైనా సరే జంగిల్ అడవి ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొంత పెట్రోల్ బంకుల సమస్య అయితే ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా మన కేటీఎం అడ్వెంచర్కి ఫ్యూయల్ వచ్చి 12 లీటర్స్ ఎంతో కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనం అందులో రిజర్వ్గా 2 లీటర్ అబో మనం ఉంచుకుంటాం. ఈ 10 లీటర్ అనేది మనకు మన లాంగ్ డ్రైవ్లో పద్దాక మనం ఎక్కడ పడితే ఫ్యూయల్ ట్యాంక్లో గట్ట ఆగలము, బంకుల్లో గట్ట. దానివల్ల మనం స్పేర్గా ఫ్యూయల్ ట్యాంక్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. అది నేను అమెజాన్లో ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆర్డర్ చేశాను. అదైతే డెలివరీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎలాగ ఇన్స్టలేషన్ చేయాలో ఏంటో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రెడీ, గో. ఫ్యూయల్ ట్యాంక్. ఇంకా మన ఇన్స్టలేషన్లోకి వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడు ట్యాంక్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలని చెప్పేసి నేను అన్ని రెడీ చేసుకున్నాను. టేప్స్ కూడా రెడీ చేసుకున్నాను. మీరు చూసుకుంటే అన్ని రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఇన్స్టలేషన్ చేద్దాం అనుకున్నాను నేను. ఇక్కడ చేస్తే ఏమంటే మనకి హ్యాండిల్ అనేది ఇవ్వండి. ఇక్కడ మనకి హ్యాండిల్ టచ్ అవుతుంది అన్నమాట. ట్యాంక్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ పెడితే మ్యాక్సిమం ఆపరేట్ చేస్తున్నాం. ఒకటి తీసి ఒకటితో చేసా, అయినా కూడా అవ్వలేదు. రెండు తీసేయాల్సి వస్తుంది. నేను రెండు రిమూవ్ చేస్తున్నాను. టేప్ అయితే మెయింటైన్ చేయండి పక్కాగా. ఇంకొక మీకు ఫ్యూచర్లో దీని గురించి మీకు ఇబ్బంది వచ్చేది, క్రాచ్ కాస్ మీద గీతలు పట్టడం గట్టాలని జరగదు. ఓకే, నాకు ఇలా చూపించు. ఇలా ఫిట్ చేయడం ఒక డౌట్ వచ్చింది. దీన్ని ఇలా ఇటు ఇటు ఫిట్ చేస్తారనుకుంటున్నాం. ఒకసారి ట్రై చేస్తాను. ఇలా సెట్ అయితే చూద్దాం మనం. ఓకే, రైట్. ఓకే, సరిగ్గా చూడండి. ఈ టూ గ్రిడ్స్ ఒక సైడ్కే పెట్టండి. వన్ సమానంగా. ఓకేనా? నెక్స్ట్ ఇలా తీసుకోండి. దీన్ని నెక్స్ట్ ఓకే, మన ఫ్యూయల్ అయితే ఈ విధంగా పోసుకోవచ్చు. క్యాప్ ఇలా ఫిట్ చేసుకొని మనకి ఈజీగా ఉంటన్నమాట. మనం ఫ్యూయల్ చేసుకుంటూ కూడా ఈ విధంగా మనకి పోసుకోవడానికి కట్ట మనకి క్యాప్ ఇచ్చారు వీళ్ళు. దాని మనం రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు అలాగా. క్యాప్ రిమూవ్ చేసుకోవచ్చు. 2 క్యాప్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. మీకు కింద స్టార్టింగ్లో మీకు చూపించారు 2 క్యాప్స్ అనేది. మీరు చూసుకున్నట్టయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పా. ఇది మిస్ అయిందంటే మీకు కష్టంగా సీల్ కట్టి ఇంక మనకి వాచర్ కూడా ఉంటుంది. ఫ్యూయల్ లీక్ అవ్వకుండా టైట్గా ఫిట్ అవ్వడానికి అన్నమాట. ఇది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఒక క్యాప్ మిస్ అయితే ఒక క్యాప్ అయితే మనకి ఇచ్చారు వీళ్ళు. మీరు మాత్రం చాలా మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకోవాలి ఇది. ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది మనం ఇలా షేక్ చేసినా కూడా ఎక్కడి నుంచి లీక్ అవ్వదు అన్నమాట. ఓకేనా? మనం ఎప్పుడు ఫ్యూయల్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ట్యాంక్ తీసుకోండి. ఇక్కడ ఫ్యూయల్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ ఫ్యూయల్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా టైట్గా ప్రెస్ చేయాలి. దీన్ని లూజ్గా టైట్గా ప్రెస్ చేస్తేనే మనకి క్యాప్తో కరెక్ట్గా ఫిట్ చేయడానికి వస్తుంది.
మీకు చూపిస్తాను. అదే టైట్గా అయిపోయింది కదా. ఇక్కడ మనకి లాక్ వస్తుంది అన్నమాట. లాక్ మీరు చూసారు కదా, లాక్, ఈ లాక్ ఉంటుంది. ఓకే, చూసినట్టయితే ఇంకా మనకి ఎటు మూవ్ అట్లా చూసారా మీకు. లాక్ తీయాలంటే ఇది బయట తీయాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేను. అంతే, ఇంక మనం యథావిధిగా ఇంకా స్టెప్ల కింద మనం ఇంకా బయట తీయడం ఇలా. అంటే ఇది రిమూవ్, బయటకు వచ్చేసింది. మరి టైట్, టైట్ ఫ్రెష్ అయిపోయింది. ఇది ఫ్యూయల్ది, మీకు చెప్పాను కదా మనకి ఫ్యూయల్ది. ఫైనల్గా ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది కేటీఎం అడ్వెంచర్ 390కి. మనకి ఇది మనం చూసుకుంటే ఇప్పుడు ఒకసారి మనం బండి అయితే దీని మీద ఒకసారి నేను సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని కంఫర్ట్ ఉందో మీరు ట్రై చేస్తాను, మీరు చూడండి. ముందు అయితే పక్కన పెట్టేద్దాం ఇది. ఆపే. ఫైనల్గా మీరు చూసారు కదా కేటీఎం అడ్వెంచర్ 390కి మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఎలాగ ఇన్స్టలేషన్ చేయాలో మీకు చూపించాను మొత్తం క్లారిటీగా. మీకు మనకి హైపర్ రైడర్ ప్యానెల్ మీద, ఈ షేప్లో ఉన్న ప్యానెల్ మీద మనం ఎలాగ ఇన్స్టలేషన్ అని చేయాలనేది మీకు క్లియర్గా చూపించాను. మీకు బోల్ట్స్ అనేది బాగా టైట్గా ఫిట్ చేసుకోవాలని కూడా చెప్పాను మీకు క్లియర్గా. ఈ లాక్ సిస్టమ్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మనం దీని మీద ఎక్కి సిట్టింగ్ పొజిషన్, రైట్ పొజిషన్ అసలు మనం చూద్దాం. అంటే మనకి ఏమన్నా ఫ్యూయల్ ట్యాంక్ డిస్టర్బెన్స్ ఉందా ఏంటి, నేనైతే ఇంకా ట్రై చేయలేదు, ఎక్కి ఎలా ఉందని చెప్పేసి మీకు చూపించబోతుంది. ఓకే, మీరు చూసుకున్నట్టయితే క్లియర్గా హ్యాండిల్, ఓకే క్లియర్గానే ఉంది. ఓకే, మీరు చూసుకోండి, హ్యాండిల్ లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తున్నాను, నాకు ఎక్కడ టచ్ అవ్వట్లా, ఇక్కడ టచ్ అవ్వట్లా. ఒకవేళ బై ఛాన్స్ మీకు ఎవరికైనా సరే టచ్ అవుతుందనే ఫీలింగ్ వస్తే కనుక నేను ఈ హ్యాండ్ కార్డు ఉంది చూసారా, ఇది మనం క్లియర్ చేసుకోవచ్చు. కొంతమంది కిందకు ఉంటాయి, ఇవి డౌన్ ఉంటాయి. ఈ డౌన్ ఉండడం వల్ల ఇవి కొంచెం టచ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఇవి కొంచెం మీరు పైకి మూవ్ చేసుకుంటే ఓకే, ఇవి మనకి నా కంఫర్ట్గానే ఉంది. ఓకే, ఇంకోటి మీకు చూపించినట్టు స్క్రూస్ కూడా బాగా టైట్గా చేసుకోవాలి. మీకు చెప్పాను ఇప్పుడు ఎంటీ క్యాన్ కాబట్టి ప్రాబ్లం లేదు మనకి, మనం ఆఫ్ రోడ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. అదే మన ఫ్యూయల్ దీంట్లో ఉన్నప్పుడు అయితే దీని మీద వెయిట్ ఉంటుంది. 5 kgs వరకు వెయిట్ ఉండొచ్చు మనకు, 1 లీటర్ 5 లీటర్స్ కాబట్టి. మనం 5 లీటర్ కూడా వచ్చిపోయినా మనకు ఒక హాఫ్ లీటర్ తక్కువ చేసుకున్నా సరే బెటర్. ఇంకా మనకు అలా వెయిట్ ఉన్నప్పుడు ఏమైందంటే కొంచెం స్టెబిలిటీ కిందగా మన కిందకి మూవ్ అవ్వకుండా అయితే మనకు ఉంటుంది. మీరు మాత్రం టైట్గా మాత్రం మీ బోల్ట్స్ అయితే బాగా టైట్గా ఫిట్ చేసుకుంటే ట్రై చేయండి. ఓకే, ఓవరాల్గా ఒకసారి బండి లుక్ అయితే మీకు చూపించేస్తాను.